రాజీ ఒకసారి మావ నేను అది చలికాలం అనమాట. మావ నేను ఊటీ వెళ్ళాం. ఏది స్కూటీ మీద. అప్పుడు స్కూటీ కొత్తగా వచ్చింది రాజీ. ఊటీ వెళ్ళాం. అయితే మావే నడిపాడు. మాకు దగ్గరగా 3 రోజులు పట్టింది. ఊటీ వెళ్ళాము స్కూటీ మీద. అయితే ఆ ఊటీలో ఉన్నటువంటి ఆ అందాలన్నింటినీ కూడా బాగా చూసాం, అంటే ప్రకృతి అందాలు. అయితే రివర్స్లో వచ్చేటప్పుడు ఏమైందో తెలుసా రాజీ, స్కూటీ చెడిపోయింది. సరే మేమేం చేసామంటే, అల్లుడు నువ్వు ఇక్కడ ఉండు, నేను కొంచెం మెకానిక్ని పిలుచుకొస్తాను అన్నాడు. ఈలోపు ఒక 4 బ్యాచ్ వచ్చారు. మామూలుగా లేరు, నల్లగా కర్రీగా, నాకన్నా నల్లగా ఉన్నారు. నన్ను లూటీ చేశారు రాజీ. నిజంగా నన్ను లూటీ చేశారు. నా దగ్గర ఉన్నాయి మొత్తం దోచుకున్నారు. స్కూటీ డిక్కీ తీసి ఆ డిక్కీలో ఉన్నాయి కూడా తీసుకున్నారు. బ్యాగ్ గిగ్గు అన్నీ తీసేసుకున్నారు. ఈలోపు మా వచ్చాడు, మా మెకానిక్ని తీసుకొచ్చాడు. అల్లుడు ఏంది అట్టుండా అన్నాడు. మామ నువ్వు వెళ్ళిపోయినాక 4 వచ్చారు, మామూలుగా లేరు వాళ్ళు. నన్ను కొట్టి నన్ను లూటీ చేసి స్కూటీ లోపల ఉన్నటువంటి మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారని చెప్పా. పాపం మామ చాలా బాధపడ్డాడు. అల్లుడు నేను ఉండాల్సింది, అల్లుడు నువ్వు వెళ్ళాల్సింది. అరే భలే పని జరిగింది. ఏదేమైనప్పటికీ ఊటీ స్కూటీ వేసుకొని ఎప్పుడు రాకూడదు అల్లుడు, మనకి బుద్ధి వచ్చింది అన్నాడు. సరేలే మావా, ఏదో నన్ను తన్నా నువ్వు తన్నించుకున్నావు అన్నావు చూసావా, అది నా చాలు మావా, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు, వాళ్ళ 4 అంత తన్నినా ఇది చేసినా కానీ అప్పుడు డబ్బా ఫోన్లు 1122 ఇవి ఉంటాయి చూసావా, నోకియా ఫోన్లు, ఆ ఫోన్ మాత్రం వాళ్ళకి దొరకని లేదు రాజీ. ఆ ఫోన్ ఎక్కడ పెట్టారని చెప్పే, వాళ్ళు వస్తున్నారని తెలిసి వీళ్ళకి ఫోన్ కూడా లాగుతారని అటు పక్క ఇసిరేసా. అది కాఫీ తోటలో ఉండే కదా బాగా, ఆ కాఫీ తోటలో గడ్డిలో అటు ఇసిరేసా అనమాట. ఇసిరేసేసరికి తర్వాత ఇక మామ వచ్చినాక, మామ అటు ఇసిరేసాను నా దానికి ఫోన్ చేయంటే మామ ఫోన్ చేసాడు. రింగ్ అయింది. ఇంకొంటే నోకియో రింగ్ టోన్ భలే ఉంటాయి అప్పుడు ఆ రోజుల్లో. ఇంకెమ్మంటే ఆ ఫోను తీసుకుందామనికి వెళ్తే ఆ ఫోను పాము చుట్టుకోనుంది రాజీ. ఇంకా చూసుకో మా నువ్వు ఫోన్ చేసావు, అక్కడ పాము ఉంది మావా అన్నాడు. మా ఏం చేశాడు తెలుసా, అల్లుడు పాములు మనం చూసి భయపడతాయి, అంతేగాని పాము చూసి మనం భయపడకూడదని, స్నేక్ రాజా పక్కకు పో అని చెప్పేసి ఎమ్మటే మావ నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు రాజీ. అది మా ఊటీ కబుర్లు.